డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, పాలు పడని బాలింతలకి మెంతికూర బాగా ఉపయోగపడుతుందండి. శీతాకాలంలో వచ్చే ఈ మెంతికూరని ప్రతి ఒక్కరు కూడా ఆహారంలో ఏదో రకంగా తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక చిన్న టీ గ్లాసు పెసరపప్పు వేసి చిన్న మంట మీద కమ్మటి వాసనొచ్చే వరకు దోరగా వేయించుకోవాలి. పెసరపప్పు మాడిపోతే రుచి మారిపోతుంది అని గమనించాలండి. ఇప్పుడు పెసరపప్పులో నీళ్లు పోసుకొని ఒకసారి శుభ్రంగా కడిగేసి మళ్ళీ ఒక చిన్న టీ గ్లాసు నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టి పెసరపప్పును ఉడికించుకోవాలి. పెసరపప్పుని ఉడికించుకునేటప్పుడు మరీ మెత్తగా కాకుండా ఇలా పలుకుగా ఉండేలాగా ఉడికించుకొని వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్‌లో కొద్దిగా నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు పోపు వేసుకోవాలి. పోపు వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టిన మెంతికూర వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మెంతికూరలో నీరంతా ఎగిరిపోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఉడికించిన పెసరపప్పు, మీ రుచికి తగ్గ ఉప్పు, కొద్దిగా పసుపు వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. పెసరపప్పు మగ్గేలోపుగా రోట్లో కొద్దిగా అల్లం ముక్క, మీ కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర వేసి ఇలా ముద్దలాగా కచ్చపచ్చగా దంచుకొని కూరలో వేసుకొని కలుపుకోవాలి. ఈ కూరలో ఎండుమిరపకాయల కారం పొడి వేసుకుంటే పెద్దగా రుచిగా ఉండదండి. ఇలా పచ్చిమిర్చి, అల్లం దంచుకుంటేనే చాలా బావుంటుంది. ఇప్పుడు అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని 2 నిమిషాలు వేయించుకొని స్టవ్ మీద నుండి దించేస్తే సరిపోతుంది. ఇంతేనండి. ఎంతో కమ్మగా ఉండే మెంతికూర పెసరపప్పు రెడీ అయిపోయింది. ఈ కూర ఇలా పొడి పొడిలాడుతూ ఉంటేనే అన్నంలో కలుపుకొని తిన్నప్పుడు చాలా బావుంటుంది. మీకు కావాలి అంటే కొద్దిగా నీళ్లు చల్లుకొని ముద్ద కూర కూడా వండుకోవచ్చు.